హలో గైస్, వెల్కమ్ టు డే 19 ఆఫ్ మై ఇంటర్న్షిప్. డే 18లో బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి తెలుసుకున్నాం. మరి సర్వికల్ క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో ఎలా డిటెక్ట్ చేస్తారో తెలుసుకుందాం. అసలు సర్వికల్ క్యాన్సర్ రావడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. సర్వికల్ క్యాన్సర్కి ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్లో హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఒకటి. హెచ్పివి చాలా కామన్ వైరస్. కొన్ని హై రిస్క్ హెచ్పివి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కాలం ఉండిపోతే సర్విక్స్ సెల్స్లో అబ్నార్మల్ చేంజెస్ రావచ్చు. అలాంటి చేంజెస్ని ఎర్లీగా గుర్తించడానికి ప్యాప్స్మియర్ టెస్ట్ ఉపయోగించబడుతుంది. ఈ టెస్ట్లో సర్వీక్స్ నుంచి చిన్న శాంపుల్ తీసుకొని సెల్స్లో అబ్నార్మల్ చేంజెస్ ఉన్నాయా అని ల్యాబొరేటరీలో చెక్ చేస్తారు. కొన్ని స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్లో హెచ్పివి టెస్ట్ కూడా చేస్తారు. హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్క్రీనింగ్ వల్ల సర్వికల్ క్యాన్సర్కి ముందే వచ్చే అబ్నార్మల్ చేంజెస్ని ఎర్లీగా గుర్తించి అవసరమైన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ టెస్ట్లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సర్వికల్ క్యాన్సర్ డెవలప్ అవ్వడానికి ముందు ప్రీ క్యాన్సరస్ చేంజెస్ రావచ్చు.